మా మిత్రుడు యార్లగడ్డ వెంకట్రావు ఆయన ఆల్రెడీ 2019లో ఒకసారి పోటీ చేశారు. ఒకవేళ యార్లగడ్డ వెంకట్రావు మా పార్టీలోకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా నేను పోటీ చేసేవాడిని. కానీ ఎప్పుడైతే యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన విశ్వాసంతో ఆయన పార్టీలోకి వచ్చారో ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు ఆ రైట్ ఉంది. 2019లో పోటీ చేసి నారోగా ఆయన ఓడిపోయారు. కాబట్టి ఆయనకు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనేక మందితో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావించింది. నేను కూడా దానికి పూర్తిగా సమ్మతించాను. ఇవాళ పూర్తిగా అన్ని రకాలుగా యార్లగడ్డ వెంకట్రావు గెలుపుకి నేను కూడా పనిచేస్తాను. అంతేనా? వల్లభనేని వంశీ మీద తూకం వేస్తే వంశీ ఎంతండి? వంశీ ఎంత ఏమన్నా పెద్ద దిగొచ్చాడు? వంశీ ఎవడండి? వంశీ చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకుని గెలిచాడు. ఇప్పుడు గెలవమనండి. పసుపు జెండా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ లేకుండా గెలవమనండి. ఏంటి హూ ఈజ్ వంశీ? ఆయన పెద్ద దేశోద్ధారకుడా? ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి వంశీ అన్న పెద్ద ఇదేంటి? పెద్ద తోప భయపడటానికి? ఏదో వెనకమాల ఒక 10 మంది పిల్లరౌడీలు వేసుకుని తిరిగితే పెద్ద లీడర్లు అయిపోతారా? ఈ వంశీ లాంటి వాళ్ళకి వాళ్ళ తాటాకి చెప్పులకి భయపడేవాడు నేనే కాదు కదా, మా పార్టీలో ఎవడూ భయపడ్డు. రేపు జూన్ 4 తర్వాత వంశీ అసలు ఈ దేశంలో ఉంటాడు లేదు మీరు చూడండి. పిరికోడండి. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వంశీని, రేపు మీ పార్టీ అధికారం కోల్పోవటం ఖాయం, నువ్వు ఓడిపోవటం ఖాయం. మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు ఓటమి పాలైన తర్వాత ధైర్యంగా ఉండవా? నువ్వు గన్నవరంలో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి చూపించు. నువ్వు ఎంత మగాడువో మేము చూస్తాం. మేము పార్టీ అధికారం కోల్పోయినా ధైర్యంగా మేము నిలబడ్డాం 5 సంవత్సరాల పాటు. ఇన్ని దాడులను ఎదుర్కొని నిలబడ్డాం. నీలాగా ఏదో 6 నెలలు హైదరాబాదులో, 6 నెలలు గన్నవరంలో, లేదా ఇంకెక్కడో. నువ్వు అంతెందుకు జూన్ 4 తర్వాత నీకు దమ్ముంటే ఉండవా? నీకు దమ్ముంటే ఉండి నువ్వు పారిపోకుండా నువ్వు ధైర్యంగా ఉండి ప్రజల పక్షాన్ని పోరాడు. నువ్వు పిరికోడువా? నీలో ఉన్న పెరిగితనం ఎవడికి తెలీదు. మీరు కూడా చూస్తారు. జూన్ 4 తర్వాత రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు వల్లభనేని వంశీ అనే వ్యక్తి మీకు కనపడతాడో లేదో మీరే చూడండి. అంత బలంగా అంటే హెచ్చరిస్తున్నారా? భయపెడుతున్నారా? హెచ్చరిక కాదు, ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే అతను ఎంత పిరికివాడో మా అందరికి తెలుసు. ఊరికనే బయటికి కబుర్లు చెప్పడం కాదు, ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడమనండి. అసలు ఒక విషయం సూటిగా చెప్పండి. వల్లభనేని వంశీకి టీడీపీలో మంచి పాత్రనే దొరికినప్పటికీ, మంచి మెజారిటీతో గెలిచినా కూడా గన్నవరంలో ఆల్రెడీ డెవలప్మెంట్ లేదు, మా పార్టీ అధికారంలో లేదు కాబట్టి నేను వైఎస్ఆర్ జెండాని ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన అసలు ఈ పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దోచుకోవటం కోసం. ఇప్పుడు ఆయన జాన్జిగిరి దోస్తు గుడివాడ గుట్కా కొడాలి నాని అక్కడ మంత్రిగా కూర్చున్నాడు. క్యాజినోలు పెట్టి లేదా ఇసుక గ్రావెల్ ఇవన్నీ తెగ దోచేసుకుంటా ఉన్నాడు. చూసి ఈయన గారికి కూడా కన్నుగుట్టింది, అర్రే నేను మిస్ అయిపోతున్నాను అన్న, నేను కూడా వస్తాను, నువ్వు భలే దోసుకుంటున్నావు, గన్నవరంలో కూడా నేను క్యాజినోలు పెట్టుకుంటాను, ఇక్కడ కూడా నేను మట్టి దోసుకుంటాను, లేదా ఇంకొకటి దోసుకుంటాను అని చెప్పి మాట్లాడుకున్నాడు, వెళ్ళాడు. ఈ గుడివాడలో ఈ ఇసుక దోచుకోవటము, పందాలు వేసుకోవటము, కసినోలు నడిపిస్తేనా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు కొడాలి నాని. ఇప్పుడు కొడాలి నాని ఎటువంటి వ్యక్తో, అక్కడ ఎన్ని అరాచకాలు చేస్తా ఉన్నాడో ఆధారాలు ఉన్నాయా? లేకపోతే గుడివాడ క్యాజినో గురించి మీరు చూడలేదా? ఎన్ని విజువల్స్ వచ్చాయండి బయటికి? ఆయన కూడా పెట్టుకుంటాం ఏంటి అంటా ఉన్నాడు. అంటే బరితెగింపు. కాబట్టి ఇవాళ కొడాలి నానికైనా వల్లభనేని వంశీకైనా రాజకీయ భిక్ష పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళేం బాన్ లీడర్స్ కాదు. టీడీపీ బీఫార్మ్ ఇవ్వకపోతే కొడాలి నానికి, హూ ఇస్ కొడాలి నాని? ఎవరికి తెలుసు కొడాలి నాని? ఆయన ఏమన్నా పెద్ద ఫైటరా, లేదంటే సమాజంలో పెద్ద సేవ చేసి పైకి వచ్చిన వ్యక్తా? సో చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిపించింది. 2 సార్లు తెలుగుదేశం జెండా మీద చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడు. కానీ వెన్నుపోటు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు చూస్తారు మీరు, రేపు 2024 ఎన్నికల్లో కొడాలి నాని పరిస్థితి ఏంటో, వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటో మీరు చూస్తారు. పట్టాభి గారు సూటిగా చెప్పండి. నిజంగా చెప్పాలంటే కొడాలి నాని గారు అప్పట్లో ఎన్టీఆర్ గారితో ఒక సినిమా తీశారు శాంబా. తర్వాత తెలుగుదేశం పార్టీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయినా సరే పార్టీ వదిలేసి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఏముందండి, ఇప్పుడు ఒక గజ దొంగ పార్టీ పెట్టాడు. 45,000 కోట్ల పైబడి దిగమింగినటువంటి ఒక గజ దొంగ, ఒక 12 CBI కేసులు, 6 ED కేసులు,
పెట్టుకుని ఒక పార్టీ పెట్టాడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని గజ దొంగ అంటున్నాను. అవును, ఎస్. ఈ ఆయన దొంగలకే దొంగ, పెద్ద గజ దొంగని ఇవాళ కాదు, మేము గతం నుంచి అంటూనే ఉంటాం, ఇంకా అంటూనే ఉంటాం. ఇప్పుడు గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని మింగాడు. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఒక్క చీప్ లిక్కర్ అమ్మి మింగేశాడు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఒక పెద్ద లిక్కర్ డాన్ అయిపోయాడు. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లిక్కర్ డాన్. కాదని చెప్పగలవా? లిక్కర్ తయారు చేసేది ఆయనే, రవాణా చేసేది ఆయనే, దుకాణాల్లో అమ్మేది ఆయనే, అది కూడా ఓన్లీ క్యాష్. మీరు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, విజయవాడలో, మీరు ఏదన్నా వైన్ షాప్కి వెళ్ళి మీరు క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో లేదంటే క్యూఆర్ కోడ్ అడగండి, బాబు నేను ఫోన్పే చేస్తాను, ఒక క్వార్టర్ ఏమని అడగండి, వీఆర్ సారీ సార్, మా బాస్కి ఓన్లీ క్యాష్ కావాలి సార్, సాయంత్రానికి కంటైనర్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోవాలి సార్ అని చెప్తారు. దాన్ని బట్టి అర్థం కాదు అతను ఎంత పెద్ద అవినీతిపరుడో. 50,000 కోట్ల ఇసుకలో ఉచిత ఇసుక విధానాన్ని ఎవడన్నా బుద్ధున్నోడు రద్దు చేస్తాడండి? దాన్ని తీసేసి 50,000 కోట్ల ఇసుకలో మింగేశాడు. ఎన్ని భూ కబ్జాలండి, ఎన్ని రకాలుగా. ఇవన్నీ చాలదన్నట్టు మొన్న బ్రెజిల్ నుంచి డ్రగ్స్ కంటైనరు 25,000 కిలోలు డ్రై ఈస్ట్లో మత్తు పదార్థాలు కలిపేసి తీసుకొచ్చారు. ముంద్రా పోర్ట్లో ఇంతకుముందు కొకైన్ పట్టుబడితే అది కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ. దాని గురించి విశ్లేషిద్దాము. కొడాలి నాని గారు పార్టీ మారడానికి ప్రధాన కారణం అదే. ఇప్పుడు ఈ దొంగల ముఠాలో ఒక సభ్యుడిగా చేరాలనుకున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉంటే అది కుదరదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి ఒప్పుకోరు కాబట్టి దొంగల ముఠాలో జాయిన్ అవ్వాలనుకున్నాడు, జాయిన్ అయ్యాడు. మన వంశీ ఎందుకు వెళ్ళాడు? అంతేగాని కారణాలు ఏం చెప్పారు మీరు? ఇదే కారణం, ఇంకేముందండి. ఇప్పుడు కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఏం ఉద్ధరించాడండి? గుడివాడిని ఏం బాగు చేశాడు? ఇప్పుడు 5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఒక మంత్రిగా ఉన్నాడు. ఇదిగో గుడివాడకి పనికొచ్చే పని నేను ఒకటి చేశానని చెప్పమనండి. గుడివాడ వెళ్ళి ఆ రోడ్లు, కనీసం రోడ్లు కూడా వేయలేదండి గుడివాడలో. కనీసం రోడ్లు లేవు, ఒక ప్రాజెక్ట్ లేదు. వెళ్ళి మీరు అడగండి, ఏమైనా నువ్వు ఏం చేసావా గుడివాడలో 5 సంవత్సరాలు నీ పార్టీ అధికారంలో ఉందని అడగండి. ఏమీ లేదు. వాళ్ళు అందుకునే మా వెనిగళ్ళ రాము గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు అక్కడ. రేపు కాబోయే గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము, మీరు రాసి పెట్టుకోండి పక్కా. అదేవిధంగా ఈ వంశీని కూడా అడగండి వెళ్ళి, నువ్వు పార్టీ మారి ఏం ఉద్ధరించావా? పార్టీ మారేటప్పుడు అందరూ చెప్తారు, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రజలకు మంచి చేద్దాం అని చెప్పి నేను పార్టీ మారానని చెప్తారు. వెళ్ళి అడగండి.